వాడి అమ్మ ఏమన్నా అప్డేట్స్ వచ్చారా అసలు? ఒరేయ్ నేను గూస్ బంప్స్‌తో పోతే ఎవర్రా రెస్పాన్సిబుల్? ఈ ఛానెల్‌ని ఎవర్రా చూసుకుంటారు? వాడి అమ్మ ఏమన్నా అప్డేట్స్ అసలు? నా ఫేవరెట్ యాక్టర్ ఆర్‌డీజే రిటర్ను. నా ఫేవరెట్ క్యారెక్టర్ బెన్ 10 రిటర్ను. నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ ఎంసీయూకి రిటర్ను. ఇంకా డెడ్‌పూల్ 3 హైప్ దిగలేదంటే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇచ్చేసి హైప్ ఎక్కించేసి ఫుల్ హ్యాపీ చేసి పేలిపోయేలా ఉన్నానండి నా సిచ్యువేషన్. అంతలా ఉన్నాయి అప్డేట్స్. సో సూపర్ లాంటి అప్డేట్స్ ఉన్నాయి. అసలు లాస్ట్ దాకా స్కిప్ చేయకండి. సూపర్ అప్డేట్ ఉంది. అండ్ మన బెన్ 10 ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏంటంటే బెన్ 10 ఈజ్ రిటర్న్. అవును, కన్ఫర్మ్. ఓకే, లాస్ట్ దాకా చూడండి. దానికన్నా ముందు మన ఛానల్లోని బెన్ 10 పైన, మార్వెల్ పైన, డీసీ పైన ప్రతి దానిపైన వీడియోస్ ఏదో వస్తాయి. ఒకసారి మా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మా ఛానల్ని చూడకపోతే, ఆల్సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోని అదిరిపోయిన అప్డేట్స్ ఉన్నాయి. దానికోసమైనా ఒక్క లైక్ అయినా చేయొచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక ఈ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఈ శాన్ డియేగో కామిక్ కాన్లోనే ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా రివీల్ చేశారు. ఫస్ట్ శాన్ డియేగో కామిక్లోని ఫుల్ హైప్ ఎక్కిచ్చే అప్డేట్ అంటే ఆర్‌డీజే రిటర్న్. అది కూడా డాక్టర్ డూమ్ రోల్లోని చేయబోతున్నారు. కన్ఫ్యూజ్ కాకండి, ఐరన్ మ్యాన్ కాదు డాక్టర్ డూమ్. ఇప్పటి నుంచి డాక్టర్ డూమ్గా మనకి ఆర్‌డీజే గారు కనిపిస్తారు. ఇది ఎక్కడి అప్డేట్ రా మామ? చూస్తున్నప్పుడు నిజమా అబద్ధమా అనే కన్ఫ్యూజన్లోని భూమి మీద ఉన్నానా లేనా అని భ్రమలోని ఒక 10 మినిట్స్ ఉండిపోయాను. ఆ అనౌన్స్మెంట్ ఆ లెవెల్ ఉందండి. స్టేజ్ మీదకి అంతమంది డాక్టర్ డూమ్స్ వస్తే ఆ డాక్టర్ డూమ్లోని ఎవరో ఒక యాక్టర్ని కన్ఫర్మ్ చేస్తారు ఎప్పుడు అని చెప్పి ఏ యాక్టర్ వస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే ఆ మాస్క్ తీస్తే షాక్. నేను ఆర్‌డీజే యాజ్ డాక్టర్ డూమ్ అంటే, రే కెవిన్ మామ ఏం ప్లాన్ చేస్తున్నావురా? మూవీ చూడొద్దా? అప్డేట్ తోటి లేపేస్తావా? పోతే ఎవరైనా రెస్పాన్సిబుల్ చెప్పు. కామిక్స్ గురించి తెలియని వాళ్ళు, డాక్టర్ డూమ్ క్యారెక్టర్ గురించి తెలియని వారు మరీ ఇంత ఎక్సైట్ అయిపోతున్నాడు ఏంట్రా, ఏ ఉంది ఆ క్యారెక్టర్లోని అని అనొచ్చు. కామిక్స్లోని డాక్టర్ డూమ్ క్యారెక్టర్ మామూలుగా ఉండదు. తన విలనిజం హైలో ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ థానోస్ కూడా ఒక్కనమాట. ఇంకా చెప్పాలంటే ఒక్క గుర్తు లేపుతాడు థానోస్ని, ఒక్క గుంతు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అర్థం చేసుకోండి. నా ఫేవరెట్ యాక్టర్ ఆర్‌డీజే, నా ఫేవరెట్ విలన్స్లోని డాక్టర్ డూమ్ కూడా ఒకడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కలుస్తున్నారు అంటే అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుందండి నాకు. అందువల్ల ఇంత హైప్ అయిపోతున్నా. ఏంటి మరి ఇంకా ఐరన్ మ్యాన్ రాడా అంటే, చాలామందికి తెలియకపోవచ్చు, ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్కి ఆల్టర్నేటివ్ వర్షన్గా ఇప్పుడు ఆర్‌డీజే గారు కనిపించబోతున్నారు. అండ్ ఈ క్యారెక్టర్ ఏమి మార్వెల్కి కొత్త క్యారెక్టర్ ఏం కాదు. మార్వెల్ కామిక్స్లోని ఉన్నది. మార్వెల్ కామిక్స్లోని ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని డాక్టర్ డూమ్ టోనీని కిడ్నాప్ చేసి తన బాడీని యూజ్ చేసుకుని తనే డాక్టర్ డూమ్గా మారతాడు. ఆ స్టోరీని ఇప్పుడు మనం ఎంసీయూలోని చూడబోతున్నాం. ఈ స్టోరీని ఫుల్గా మన ఛానల్లోని తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఏంటి మరి ఇంకా ఆర్‌డీజే ఐరన్ మ్యాన్గా కనిపించడా అంటే కనిపిస్తాడు. మేబీ అది సీక్రెట్ వార్స్లోని మనం చూస్తాం. ఆర్‌డీజేని ఎలాగో రిటర్న్ తెచ్చేస్తారు కాబట్టి ఐరన్ మ్యాన్ రిటర్న్ తేవడం ఎంతసేపు చెప్పండి. మేబీ మనం సీక్రెట్ వార్స్ మూవీలోని ఐరన్ మ్యాన్ విఎస్ డాక్టర్ డూమ్ ఫైట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని గురించి క్లారిటీగా ఫుల్ థియరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక ఫుల్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. చాలామంది ఆర్‌డీజేని ఎంసీయూకి గాడ్ అంటారు కదా, ఇప్పుడు అలాగే తయారైంది. ఎందుకంటే ఇన్ఫినిటీ సాగాలోని తనే మెయిన్ హీరో. ఇప్పుడు రాబోయే మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్ కూడా ఇతనే. రాముడు అతనే, రాక్షసుడు అతనే, రక్షించేది అతనే, శిక్షించేది కూడా అతనే. అరే కెవిన్ మావా అని ముద్దులు పెట్టేసి హగ్గులు చేసిన తప్పే లేదురా. ఇవి మాత్రమే కాకుండా శాన్ డియేగో కామిక్ కాన్లోని 2 అవెంజర్స్ మూవీస్ గురించి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫస్ట్ అవెంజర్స్ 2 మూవీస్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు అవెంజర్స్ 5ని క్యాంగ్ డైనస్టీ అని చెప్పారు కదా, దాన్ని నేమ్ చేంజ్ చేస్తారు. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. క్యాంగ్ యాక్టర్ జొనాథన్ మేజర్స్ జైలుకి వెళ్ళడం కారణంగా ఆ క్యారెక్టర్ని అయితే తీస్తారు కదా, ఇప్పుడు డాక్టర్ డూమ్ ఆర్‌డీజే తోటి ఆ క్యారెక్టర్ని రీప్లేస్ చేశారు కాబట్టి
అవెంజర్స్ 5 మూవీకి డూమ్స్డే అని చెప్పి టైటిల్ పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఈ మూవీకి సీక్వెల్గా అవెంజర్స్ 6 సీక్రెట్ వార్స్, ఈ మూవీ టైటిల్ని అయితే చేంజ్ చేయలేదు, ఈ మూవీని అలానే ఉంచారు. యాక్టర్స్ సంగతి అయిపోయింది, క్యారెక్టర్స్ సంగతి కూడా అయిపోయింది. ఈ మూవీస్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ విషయంలో కూడా పెద్ద అప్డేట్ ఇచ్చారండి. ఈ 2 మూవీస్ని కూడా ఎంసీయూలోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్, వింటర్ సోల్జర్ మూవీస్ని తీసిన రూసో బ్రదర్స్ని ఈ 2 మూవీస్కి కూడా డైరెక్టర్స్గా తీసుకున్నారు. నిజంగా ఇది తోప్ అప్డేట్ అని చెప్పాలి. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లోని డిస్కస్ చేశాను. వీళ్ళు ఈ మూవీస్కి పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే జస్ట్ ఇన్ఫినిటీ స్టోన్స్ని ఇస్తేనే ఆ లెవెల్లో తీశారు. ఇప్పుడు ఏకంగా మల్టీవర్స్ని వాళ్ళ చేతుల్లో పెట్టారంటే ఇంకే లెవెల్లో తీస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆల్సో వాళ్ళు వచ్చిన వెంటనే ఆర్డీజీని డాక్టర్ డూమ్గా తీసుకున్నారు అంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు ఏ లెవెల్లో తీస్తారు. కెవిన్ మావా నువ్వు తోపు, బెస్ట్ ఇచ్చావు, కెరియర్స్ బెస్ట్ ఇచ్చావు, ఇది చాలు. ఇంతకీ మీరు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలోని ఎవరి సైడు, అవెంజర్స్ సైడా డాక్టర్ డూమ్ సైడా? నేనైతే పార్టీ మార్చేసానండి, ఏమనుకోకండి. నేనైతే డాక్టర్ డూమ్ సైడే. అవెంజర్స్ సారీ అమ్మా, ఏమనుకోకండి. పరిగెట్టండి. డాక్టర్ డూమ్ వచ్చాడు అనుకోండి, చిటికలు కాదు ఒక గుద్దాడు అనుకోండి, ఎముకలు కూడా దొరకవు. అండ్ శాన్ డియేగో కామిక్ కాన్లోని ఈ మూవీస్ గురించే కాకుండా క్యాప్టెన్ అమెరికా 4, థండర్ బోల్ట్స్, ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనకి తెలిసిందే. అవేంటంటే క్యాప్టెన్ అమెరికా 4లోని రెడ్ హల్క్గా కనిపిస్తున్న యాక్టర్ నేనే రెడ్ హల్క్ అని చెప్పి అనౌన్స్ చేశారు. మనకి ఎప్పుడో సంవత్సరం క్రితమే తెలిసే విషయం. అండ్ ఫ్యాంటాస్టిక్ 4 ఇంకా థండర్ బోల్ట్స్ మూవీకి సంబంధించిన క్యాస్ట్ మొత్తం స్టేజ్ మీదకి వచ్చారు. ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి ఫస్ట్ స్టెప్ అని చెప్పి కొత్త టైటిల్ని కూడా యాడ్ చేశారు. టైటిల్ ఏంటంటే ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ మూవీలోని గెలాక్టస్ విలన్గా ఉండబోతున్నాడు అని చెప్పి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బెన్ 10 అప్డేట్ గురించి. ఎస్ గైస్, బెన్ 10 అఫీషియల్గా రిటర్న్ రాబోతున్నాడు. బెన్ 10 ఆమ్నివర్స్ తర్వాత బెన్ 10 క్యారెక్టర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ బెన్ 10 రీబూట్ని కనుక వదిలేస్తే బెన్ 10 క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా ఆమ్నివర్స్ తోటి ఎండ్ చేశారు. ఇప్పుడు ఆ సిరీస్కే కంటిన్యూషన్గా ఒక కామిక్ బుక్ సిరీస్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. అవును గైస్, ఆమ్నివర్స్కి కంటిన్యూషన్గా బెన్ 10 క్యారెక్టర్కి సంబంధించి ఒక కామిక్ బుక్ అయితే రాబోతుంది. ఈ కామిక్ బుక్లోని ఆ బెన్ 10 క్యారెక్టర్కి మంచిగా కంటిన్యూ అయ్యేలాగా ఒక కొత్త స్టోరీని, అందరికీ ఫేవరెట్ అయిన ఏలియన్స్ని మళ్ళీ చూపిస్తూ, కొత్త ఏలియన్స్ని కూడా చూపిస్తూ చాలా మంచి స్టోరీని అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంట. సాయిరామ్ ఇలా అయినా కూడా బెన్ 10 క్యారెక్టర్ని రిటర్న్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అసలే ఒరిజినల్ సిరీస్కి కంటిన్యూషన్ అంటున్నారు, రీబూట్ లాగా ఆ బెన్ 10 క్యారెక్టర్ని మరింత కంపు చేయరు కదా అని చెప్పి భయపడకండి. ఈ కామిక్స్ని రాస్తుంది మామూలు వారు కాదు. బాయ్స్ లాంటి కామిక్స్ని రాసిన డైనమిక్ కామిక్ వాళ్ళే ఈ బెన్ 10 కామిక్స్ని కూడా రాస్తున్నారు. వీళ్ళ కామిక్స్ అనేవి చాలా డార్క్గా, ఫుల్ బ్లడ్ తోటి, మంచి స్టోరీతోటి ఉంటాయి. మరి బెన్ 10 ఫుల్ క్లాస్ కదా, బెన్ 10 క్యారెక్టర్ని, బెన్ 10 స్టోరీని ఎలా కంటిన్యూ చేస్తారో, ఎలా రాస్తారో అనేది చూడాలి. వీళ్ళ మీద అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఏం భయపడకండి. ఇంకా ఈ కామిక్ బుక్కి సంబంధించి స్టోరీ ఎలా ఉండబోతుంది, విలన్ ఎవరు ఉంటారు, ఏ క్యారెక్టర్స్ని మనకి చూపిస్తారు, ఏ బెన్ 10 మనకి కనిపిస్తాడు అనేది ఏమి కూడా అనౌన్స్ చేయలేదు. జస్ట్ కామిక్ వస్తుంది, కొత్త ఏలియన్స్ని, మీకు నచ్చిన ఏలియన్స్ని చూపిస్తాము, బెన్ 10 సిరీస్కి కంటిన్యూషన్గా ఉంటుంది అని మాత్రమే అనౌన్స్ చేశారు. ఏమో వీళ్ళు కామిక్ బుక్ అంటున్నారు కాబట్టి, అందులోని బెన్ 10 ఆన్యూవర్స్కి కంటిన్యూషన్ అంటున్నారు కాబట్టి, ఈ కామిక్ బుక్లోని మనకి బెన్ 10 10,000ని కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంది. దీని గురించి ఫ్యూచర్లోని అప్డేట్స్ రావచ్చు. ఆ అప్డేట్స్ గురించి మన ఛానల్లోని తప్పకుండా డిస్కస్ చేస్తాను. ఇంతకీ కామిక్ బుక్ ఎప్పుడు వస్తుంది, ఎలా చదవాలి అనే డౌట్లో ఉన్నారా? ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ అనౌన్స్ చేస్తే ఆ కామిక్ బుక్ని క్లారిటీగా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రమే కాకుండా బెన్ 10 ఇంకొక వేలో కూడా రిటర్న్ అవుతున్నాడు.
మీకు ఆల్రెడీ ఈ వీడియోలోని చెప్పాను బెంటన్ మూవీస్ గురించి. బెంటన్ రైట్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి అని. బెంటన్ రైట్స్ వార్నర్ బ్రోస్ దగ్గర ఉన్నాయి. వార్నర్ బ్రోస్కి కొన్ని సిరీస్లు అయితే ఉన్నాయి. వాటిలోని వార్నర్ బ్రోస్ క్రాస్ ఓవర్ అనే సిరీస్ కూడా ఉంటుంది. ఈ సిరీస్కి సంబంధించి జల్లీ స్టోన్స్ అనే సిరీస్కి సంబంధించిన సీజన్ 3లోని బెంటన్ క్యారెక్టర్ని క్యామియోగా అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించి వెయిట్ చేయాలంటే వెయిట్ చేయక్కర్లేదు. ఇలాగే చాలాసార్లు బెంటన్ చాలా టీవీ షోస్లోని క్యామియోస్ అయితే ఇచ్చాడు, కానీ అది కామెడీ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఈ జల్లీ స్టోన్ కూడా పిల్లలకు సంబంధించింది కామెడీ టీవీ షో, అంత సీరియస్గా ఉండదు. బెంటన్ క్యారెక్టర్ని కూడా క్రింజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంత పనికిరాని అప్డేట్ గురించి ఎందుకురా డిస్కస్ చేసామంటే, ఇందాక చెప్పిన కామిక్ బుక్తో పాటు దీని గురించి కూడా శాండియో కామిక్ కాన్లోని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. చెప్పకపోతే తెలియదు అనుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇవి నాకు శాండియో కామిక్ కాన్లోని బాగా నచ్చిన అప్డేట్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ 2 అప్డేట్స్లోని అదే ఆర్డీజే డాక్టర్ డూమా లేక బెంటన్ రిటర్నా, ఈ 2 అప్డేట్స్లోని మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను అడిగితే నాకు 2 కళ్ళులా కనిపిస్తున్నాయి. ఏ కన్ను పీసుకోవాలో అర్థం కావట్లేదు. నేనైతే టై చెప్పేస్తా. మరి మీ సంగతి ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ అప్డేట్స్ నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.